హాయ్ క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాన్నకుట్టి. ఇక్కడ ఏంటి చూపిస్తుంది అనుకుంటున్నారా? సో ఈరోజు అయితే మన ఇంట్లో మనం చేసే సోప్స్ ఎలా అయితే హోమ్ మేడ్ సోప్స్ అయితే నేనైతే నా స్టైల్ అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడికి వచ్చేసి నేను అదైతే బీట్రూట్ సోప్ అయితే ఈరోజు నేనైతే చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడైతే నేను ఆల్ గుడ్నెస్ వాళ్ళది బీట్రూట్ పౌడర్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇదైతే చాలా అంటే చాలా న్యాచురల్. అండ్ ఇక్కడికి వచ్చేసి ఓన్లీ 186 రూపీస్కి నాకైతే ఈ సోప్ మోలను అండ్ ఇక్కడికి వచ్చేసి సోప్ మోల్గా నాకు లవ్ సింబల్ ఒకటి, స్క్వేర్ ఒకటి అండ్ రౌండ్ ఒకటి అయితే వచ్చేసింది. ఇదైతే చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి సోప్ అనేది ఎలా తయారు చేస్తామో చూద్దాం. సో ఇది వచ్చేసి సోప్ బేస్ అంటారు. సో మనం ఈ సోప్ బేస్తో మాత్రమే అయితే సోప్ అయితే తయారు చేయగలం. అండ్ ఇంకోటి వచ్చేసి పిఎస్ సోప్తో కూడా చేయొచ్చు. నేను అది ఇంకొక వీడియో అయితే పెడతాను. ప్రజెంట్ అయితే నేను సోప్ బేస్తో అయితే తయారు చేస్తున్నాను అనమాట. సో నాకు ఈ రెండు వచ్చేసి ఓన్లీ 186 రూపీస్కి అయితే నేనైతే తీసుకున్నాను. సో మనం ఏంటంటే ఏదైనా మన చేతితో తయారు చేసింది మనం వాడితే చాలా అంటే చాలా సాటిస్ఫై అవుతుంది. సో ఇదైతే కనీసం ఒక 2 టైమ్స్కి అయితే సరిపోతుంది అనమాట. అండ్ నాకైతే ఈ ఆర్డర్ వచ్చిందనమాట. నాకైతే నిన్న వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. సో నేనైతే ఈరోజు అయితే తయారు చేస్తున్నాను. మీకు కూడా ఇలా సోప్స్ ఏమైనా కావాలంటే నాకైతే డిఎం అయితే చేయండి. ఖచ్చితంగా సోప్స్ అయితే తయారు చేసి నేనైతే కొరియర్లో అయితే మీకు పంపిస్తాను. చూడండి, ఇలా సోప్ బేస్ తీసుకుని చిన్ని చిన్ని పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే మనకి మేగడ ఉంటుంది చూసారా, దాని మీద కొంచెం సాఫ్ట్గా. సో అలా అయితే ఉంది. ఇంకా సోప్ బేస్కి వచ్చేసి డబల్ బాయిలింగ్ మెథడ్ అయితే మనమైతే చేయాలి. సో నేను పట్టుకుంటాకి హ్యాండిల్ అనేది కాలకొని ఉంటాకి నేనైతే ఇలాంటి బౌల్ అయితే తీసుకున్నాను. సో మనకి ఇక్కడికి వచ్చేసి ఆల్ గుడ్నెస్ వాళ్ళైతే నేనైతే బీట్రూట్ పౌడర్ అయితే వాడుతున్నాను. ఇది ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు. ఆల్ గుడ్నెస్ వాళ్ళది నేను నా సొంతంగా కొనుక్కున్న డబ్బులతో మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. 2 స్పూన్స్ ఆఫ్ నేనైతే బీట్రూట్ పౌడర్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడికి వచ్చేసి రా మిల్క్ అయితే నేను తీసుకుంటున్నాను. ప్యాకెట్ పాలు అయితే అస్సలు అయితే పనికిరావు. సో మనమైతే స్వచ్ఛమైన గేదె పాలు అయితే తీసుకోవాలి. సో దాని సరిపడా మనం చక్కగా ఉండా లేకుండా అయితే చేసుకోవాలన్నమాట. మనకి బీట్రూట్ సోపే కాదు, అలాగే అలోవెరా సోప్, రోజ్ సోప్, నీమ్ సోప్స్, ఇలా చాలా టైప్స్ ఆఫ్ సోప్స్ అయితే ఉంటాయన్నమాట. ఆల్మండ్ సోప్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇలా వేసుకున్నాక మనం కొంచెం థిక్ లేయర్లోనే కలుపుకోవాలి. అస్సలు అయితే లూజ్ అవ్వకూడదు. ఒక్కసారి ట్రై చేయండి. జస్ట్ మనం కానీ దృష్టి పెడితే ఓన్లీ ఒక 10 మినిట్స్లో అయితే అయిపోద్ది అనమాట. సో ఇలా జరిగే ప్రాసెస్లో అయితే నేనైతే హాట్ వాటర్ కూడా పెట్టేసుకున్నాను. సో ఇట్లా హాట్ వాటర్ హీట్ అయినాక ఇది డబల్ బాయిలింగ్ మెథడ్ అంటే ఇదనమాట. ఒక బౌల్లో వాటర్ తీసుకుని అది స్టవ్ మీద పెట్టి దాని మీద వాటర్ కొంచెం కాగిన తర్వాత ఈ బౌల్ తీసుకెళ్ళి దాంట్లో పెట్టాలన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ సోప్ బేస్ అనేది కరుగుతూ ఉంటుంది. నేను ఇంకోసారి ఖచ్చితంగా పిఎస్ సోప్తో కూడా ట్రై చేస్తాను. నాకైతే ఒకసారి అయితే పిఎస్ సోప్తో అయితే ఫెయిల్ అయింది, బట్ వస్తుందంట. డెఫినెట్గా నేను మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. చూడండి, ఈ సోప్ బేస్ అనేది నిదానంగా కరుగుతూ ఉందన్నమాట. ఫస్ట్ మనం అయితే అసలు కదపకూడదు. సో ఇదంటే కొంచెం మనం వైట్ కలర్లో ఉండదు కాబట్టి, అదేంటి సోప్ బేస్ కాబట్టి అది ఆరేకుందికి ఇంకా గట్టి పడుతూ ఉంటుంది కాబట్టి మనం ఫస్టే స్పూన్ పెట్టయితే అసలు కదపకూడదు. అది కొంచెం మెల్ట్ అయినాక స్పూన్ పెట్టుకుని చిన్నగా తిప్పుతూ ఉండాలన్నమాట. సో మీకు కూడా ఎవరికైనా సోప్స్ అయితే కావాలైతే నాకైతే డిఎం చేయండి. ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. చూడండి, ఇలా మెల్లింగా తిప్పుకుని నాకైతే చాలా వరకు కరిగిపోయింది. చూడండి, నేను చూపిస్తున్నాను. ఇట్లయితే ఇలా కరిగిన దాంట్లో మనం ఇందాక కలుపుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని. సో ఆ మిశ్రమాన్ని అయితే మనం దీంట్లో అయితే పోసేసుకోవాలి.
చూడండి నేను ఎలా పోసుకున్నానో అలా పోసుకున్న తర్వాత ఇంకా కలుపుతూనే ఉండాలి, లేకపోతే మనకి మిశ్రమం అనేది అనమాట గట్టిపడిపోద్ది. చూడండి నేను కలుపుతూ ఉంటాను, అట్లా ఓన్లీ కలుపుతూ ఉండాలన్నమాట. అట్లని గట్టిగా కూడా కదపకూడదు, అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటాయి. డల్ స్కిన్ ఉన్న, పింపుల్స్ ఉన్న, యాక్ని ఉన్న, హోల్స్ ఉన్న, కంటి కింద డార్క్ సర్కిల్స్ ఉన్న, ఏదైనా ఖచ్చితంగా పోతాయి అన్నమాట. సో ఇలా కరిగిన దాన్ని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకొని చూడండి నేనైతే సోప్ మోల్డ్ అయితే తీసుకున్నాను. చూడండి ఇక్కడైతే నేనైతే చల్లారి పెట్టుకుంటున్నాను అనమాట. సో అలా చల్లారి పెట్టుకున్న తర్వాత ఈ బేస్ అనేది మనమైతే ఆ మోల్స్లో అయితే పోసేసుకోవాలి. మరి అంత ఎక్కువైతే పోసుకోకూడదు. చూడండి నేను ఎట్లా పోసుకున్నానంటే అలా కొంచెం హెల్త్గానే పోసుకోవాలి. మనం కావాలితే లాస్ట్లో మనం రోజ్ పెటల్స్ ఆర్ సాఫ్రోజన్ ఆర్ ఆల్మండ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నాకైతే 3 వచ్చేసినాయి. మళ్ళీ అయితే నేను ప్రిపేర్ చేసుకోవాలి. సో నిజంగా చెప్తున్నాను, వితిన్ ఒక్క సోప్లో మాత్రం మన ఫేస్లో చాలా అంటే చాలా మార్పు వచ్చిందనమాట. సో దీన్ని మనం బబుల్స్ లేకుండా పైకి కిందికి అనుకుంటూ ఉండాలి. చూడండి ఇట్లా నేను అనుకుంటున్నట్టు. సో మనం తీసుకెళ్ళి దీన్ని యాస్టీస్గా ఒక 1 అవర్ బయట కానీ యాజ్ యూజువల్ ఫ్రిడ్జ్లో కానీ ఒక 1 అవర్ అయితే వదిలిపెట్టేసేయాలి. చూడండి సోప్ అయితే సూపర్బ్గా వచ్చింది, చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ మనకి మెత్తగా కానీ ఎక్కడా లేదు. అండ్ ఇక్కడికి వచ్చేసి నేను ఇలా సోప్స్ తయారు చేసేటప్పుడు ఆల్రెడీ మన ఇంటికి ఒక కస్టమర్ అయితే వచ్చారు ఈ సోప్స్ కావాలని. నేను వాడితేనే ఒక సోప్ అయితే తీసుకెళ్ళి మనకి అమౌంట్ కూడా పే చేశారన్నమాట. సో నేను అదే చూపిస్తున్నాను ఇక్కడ మీకైతే. చూడండి వాళ్ళైతే పే చేసి ఒక సోప్ అయితే తీసుకెళ్ళిపోయారు. సో ఐఎమ్ సో హ్యాపీ. బై క్యూటీస్.